రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మా అమ్మగారు 1928 మార్చి 10 రాయలసీమ కర్నూలు జిల్లా చిన్న గుగ్రామంలో మా అమ్మగారు జన్మించారు. సాంప్రదాయ బాపునాల కుటుంబంలో జన్మిస్తూ వచ్చారు. చిన్నతనంలోనే మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు మహాలక్ష్మి అని పేరు పెట్టారు. 44 ఆల్ ఇండియా రేడియో సింగర్గా మెడ్రాస్ రావడం జరిగింది. 46 ప్రముఖ సంగీత డైరెక్టర్ మా శ్వేను గారు మా అమ్మగారికి సినిమా అవకాశం ఇచ్చారు. 44లో ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడుతూ వచ్చాయి. తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్గా చేసింది. ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న తర్వాత మా తల్లిదండ్రులకు మేము 9 మంది సంతానం, 6 కొడుకులు, 3 కూతుర్లు. మా నాన్న తమిళ బాపనోళ్ళ కుటుంబంలో జన్మిస్తూ వచ్చారు. ప్రేమించుకొని వివాహం చేసుకున్న తర్వాత ఎన్నో సాంగ్స్, తడికో తడికో అనే పాట, అత్త ఒక్క ఇంటి కోడలు, అప్పు చేసినప్పుడు సినిమాలో కాశీకి పోయాను రామహరి, ఇవన్నీ చాలా సాంగ్స్ పాడారు. అయినా కానీ మా అక్కగారికి మాట రాకపోతే దాని భక్ష్యం గారు తల మీద చేయించి ప్రార్థనగా మా అక్కకు మాటలు వచ్చాయి. తర్వాత ప్రముఖ సీనియర్ నటుడు ఆనందరాజు మగపిల్లల పెద్దవాడు, మిగతా బ్రదర్స్ అందరూ కూడా అమెరికా న్యూయార్క్లో డాక్టర్గా ఉద్యోగం చేస్తున్నారు. మేమందరం కూడా మొట్టమొదటిగా మా అక్కగారు ప్రభుని అంగీకరించారు. తర్వాత మా అమ్మగారు ప్రభుని అంగీకరించి చాలా సినిమా సాంగ్స్ పాడి మానేసింది. మా అమ్మగారే కాదు, గాయని రమోలో గారు. మా అమ్మగారి ఆశ ఏంటంటే ప్రభుని నమ్ముకున్నాం, మనం అనుభవించే ఆనందమే కాదు కానీ ఇతరులు కూడా అనుభవించాలని చెప్పి ప్రభు ప్రేమను కలిగి ఉండాలని మా అమ్మ ఉద్దేశం. తర్వాత 9 మందిని అన్ని విధాలుగా ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు మమ్మల్ని ఆశ్రయిస్తూ వచ్చాయి. ఒక ఆశ, ఒక్క ఆత్మనైనా ప్రభుంటికి తీసుకురావాలన్న ఆశ మా అమ్మగారి. 1997 మార్చి 10 మా అమ్మగారు జిక్కి కృష్ణవీనమ్మ గారు, జమునరాణి గారు, ఎస్ జానకమ్మ గారు, సుశీలమ్మ గారు అమెరికా వెళ్ళారు. అమెరికా ప్రోగ్రాం చేసి ఇండియాకి వచ్చిన తర్వాత మా సొంతూరుకు వెళ్తున్నప్పుడు మరి మా అమ్మగారు నగలు బాగా 7 వారాల నగలు వేసి, ఈరోజు వేసే నగలు రేపు వేసేది కాదు. ప్రభుని నమ్ముకున్నాక నగలన్నీ తీసేసి కారులో వస్తుంటే కొంతమంది మా అమ్మగారిని నన్ను అందరినీ కొట్టారు. మార్చి 5వ తేదీ మా అమ్మను కొట్టారు. మార్చి నెల 10వ తేదీ తెల్లారుజామున 5 గంటలకి ఎస్ జానకమ్మ గారు, సుశీల గారు అందరూ వచ్చారు. మా అమ్మగారిని అడిగారు, సునలత గారు ఎక్కడికి పోతావు నువ్వు? మా అమ్మన్నది ప్రభు దగ్గరికి వెళ్ళిపోతానేమంటే, లేదు లేదు రేపు నీ బర్త్డే కదా. తెల్లారుజామున 5 గంటలకు మా అమ్మగారు ప్రభునందు నిద్రించింది. తర్వాత నేను గాయపడుచుంటే అందరికీ చెప్పింది, నా కుమారుడు సేవ చేస్తాడు, వాడు చనిపోడని. ఒక ఆశ ఏంటంటే ఆత్మల భారం. నాకు సహకారిగా అప్పారావు గారు, ఎప్పుడు మేము కలిసినా కానీ గీతా సింగ్ గారు, చిట్టుబాబు గారు, మేము ఎప్పుడు కలిసినా కానీ అంత ఆప్యాయతగా మేము ఉండేవాడు.
ఒక కారణం ఏంటంటే మా అమ్మగారి గురించి ఆయన తెలిసినట్టుగా మిగతాలకు ఎవరికి తెలియదు. నేను పిలిచిన వెంటనే ఖచ్చితంగా నేను వస్తాను అని అన్నాడు. వచ్చా. కారణం ఏంటంటే ప్రేమిన వాళ్ళరా, ఏదేమైనా కానీ నమ్మదగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రభువుని కలిగి ఉండి ప్రభు కొరకు జీవించడం నేర్చుకోవాలి. అదే సంపాదన. ఒక ఆత్మ మనము సంతోషించడం కాదు. అబ్రహం గారు అంటారు, మీరు ఆశీర్వదించబడమే కాదు ఇతరులను కూడా ఆశీర్వదకరంగా ఉండాలని. కనుక నేను పిలిచిన వెంటనే ఆ డేట్లన్నీ ముగించుకొని మరి అత్యంత ప్రియులు అప్పారావు గారు, గీతా సింగ్ గారు, ఇప్పటి నుంచి కాదు కితకితల ఆ సినిమా నుంచి అమ్మాయి గారి మాకు బాగా పరిచయం. పిలిచి వెంటనే రాగలింది.